హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. మన దగ్గర ఎలక్ట్రికల్ కుక్కర్స్ ఉంటాయి కదండి, ఇలాంటివి దీంట్లోనే డైరెక్ట్గా గిన్నెలు పెట్టుకొని వంట చేయొచ్చు అని చెప్తున్నారు. ఇదైతే చాలా చాలా ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకున్నట్లు అవుతుందండి. ఈ విధంగా ఎప్పుడు వంట చేయొద్దు. మనము ఈ కుక్కర్ కొనేదే రైస్ పెట్టేసి మన పనులు మనం చేసుకోవడానికి. ఇక్కడే మనమైతే కనిపెట్టుకొని ఉండం కదా, అది పొరపాటున పొంగి లోపల పడిందంటే ఖచ్చితంగా షాక్ కొడుతుందండి. మనిషి ప్రాణానికి ప్రమాదము. ఇలాంటి తప్పు అయితే ఖచ్చితంగా చేయొద్దు. ఎవరినో విమర్శించడానికి కాదు, ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరి దగ్గర ఇలాంటి మూతలు కూడా ఉండవు. మనము ఏదో పనిలో ఉంటాం, అనాలోచితంగా పోయి ఆ ప్లేట్ పట్టుకున్నా, లేదు ఇలాంటి మూత కూడా ఉంటుంది. పొరపాటున గిన్నె తగిలింది మన చెయ్యికి, అప్పుడేమవుతుంది? కాబట్టి ఇలాంటి పనులు అయితే చేయొద్దు. డబ్బులుంటే స్టీల్ కుక్కర్ కొనుక్కోండి, లేదంటే దీంట్లోనే స్టీల్ గిన్నెల్లో వంట చేసుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళు డిజైన్ చేసిందే పొంగినా కూడా బయటికి పడేటట్టు లోపల మనకు ఆ గిన్నె డిజైన్ చేశారు. ఇక్కడ గమనించండి, పొంగింది అనుకోండి కింద పడిపోతుంది, అంతేగాని లోపలికి పడదు. ఆ విధంగా ఈ డిజైన్ ఉంది. మనము చిన్న చిన్న గిన్నెలు పెట్టి చేసామంటే చాలా కష్టమండి. ఇలాంటి కుక్కర్ గిన్నెలో ఇట్లా స్టీల్ గిన్నె పెట్టి వంట చేయాలంటే ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఫ్లాట్గా ఉండే గిన్నె తీసుకోండి. ఇలా కింద కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండేది అది తీసుకోవద్దు. ముందుగా అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే మనము తీసుకునే కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. అల్యూమినియం గిన్నెల్లో వంట చేయడం వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని స్టీల్ గిన్నెల్లో చేస్తున్నాము. కానీ హెల్తే కాదండి, మన జాగ్రత్త కూడా ఉండాలి. మన ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. మనం చేసే పనులు చూసుకొని ఆలోచించి చేయండి. ఎవరో చెప్పినారని టక్కని చేసేసామనుకోండి, వస్తువులు పోతే పోయినాయి, పర్వాలేదు, మళ్ళీ కొనుక్కోవచ్చు. మనుషులకి ఏదన్నా అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను. దీన్ని 2 సార్లు మనం మామూలుగా ఎలా బియ్యం కడిగి స్టవ్ పైన పెడతామో ఆ విధంగా 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక గ్లాస్కి 2 గ్లాసులు కానీ, బియ్యం పాతవైతే ఇంకొక 1/4 గ్లాస్ ఎక్స్ట్రా కానీ నీళ్ళు పోసి పెట్టుకోవాలండి. మనము స్టవ్ పైన ఎలా అయితే వంట చేసుకుంటామో అదే విధంగా ఈ కుక్కర్లో చేసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. కాకపోతే కుక్కర్ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి ఈ గిన్నెని పెట్టేస్తాము. ఒక 10 to 15 మినిట్స్ నానబెడితే ఇంకా చక్కగా అన్నం పొడిలాడుతూ చాలా బాగుంటుంది. కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత కావాలంటే మనం కుక్కర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాకే కుక్కర్ గిన్నెలో నీళ్లు పోసాం కదా, ఒక గ్లాసు, ఈ గిన్నెని పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేయడమే. ఇదే విధంగా మనం పప్పు కూరలు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అన్నీ ఉడుకుతాయి. డైరెక్ట్గా అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వంట చేయొద్దు. డైరెక్ట్గా స్టీల్ గిన్నెలు ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టి వంట చేయడం అనే మాటే గుర్తుపెట్టుకోవద్దండి. చాలా చాలా డేంజర్. అందులో దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. ఎవరి గురించో చెప్పడానికి కాదు, ఇదైతే ఎవరికి ఎలాంటి కష్టం కలగకూడదనే ఉద్దేశంతో తెలిసిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. మనకు కుక్కర్ పాడైనా పర్వాలేదు, మళ్ళీ రెడీ చేసుకోవచ్చు. మనిషి ఏదైనా ఆపద జరిగితే మాత్రం చాలా ప్రాబ్లము. ఈ విధంగా మనము గిన్నెలో చేసినప్పుడు ఎలా అయితే ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఆగిపోతుందో ఆ విధంగా అవుతుంది. ఇక్కడ గిన్నె డిజైన్ చూడండి, పొంగితే కిందికి పడేటట్లుంది, అంతేగాని లోపలికి పడదు. అది ఎంతో ఆలోచించి మన సేఫ్టీ గురించి డిజైన్ చేసి ఉంటారండి. మన ఇష్ట ప్రకారం మనం ఎలా పడితే అలా చేసి మన ప్రాణాల మీదకి మాత్రం కొని తెచ్చుకోవద్దు. అదేవిధంగా ఈ మూతకు కూడా చూడండి, హోల్ ఉంటుంది, ఎందుకంటే ఆవిరి బయటకు వెళ్ళిపోతుంది, ఎక్కువ పొంగకుండా ఉంటుంది. పొరపాటున మనం ఎక్స్ట్రా పెట్టినా కూడా బయటకు పడుతుంది, అంతేగాని లోపల పడదు. అదేవిధంగా చూడండి, ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది. అన్నం ఎంత నీట్గా పొడిలాడుతూ ఉందో. చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా. ఆ విధంగా డైరెక్ట్గా పెట్టేసి మన ప్రాణాలకైతే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దండి. చక్కగా ఉడికిందో ఈ విధంగా చేసుకోండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అన్నిటికంటే మన సేఫ్టీ ముఖ్యం అనే విషయం అయితే ఖచ్చితంగా గమనించండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.